ఈరోజు ఆ కళ్ళులో చాలా క్లోరోఫోర్జము ఆల్ఫోజము అవి కలుపుతున్నారు. దాని వలన మనిషి దానికి అడాప్ట్ అయ్యి ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక 1 వీక్ కూడా ఉండలేకపోతున్నారు. అక్కడి నుంచి మళ్ళీ అదే కళ్ళుతో ఆ కళ్ళు తాగాలనే ఉద్దేశంతో చాలా మంది లక్షలు పెట్టుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వాపస్ వచ్చి ఇక్కడ దానికి బానిసలై తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కల్తీ కళ్ళు అనేది మనిషికి ఏ విధంగా నాశనం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఆ కళ్ళు తాగడం వలన ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి మీరు ఆలోచించాలి. దయచేసి కళ్ళుని మాత్రము నిషేధించినాము కల్తీ కళ్ళుని. ఆ కళ్ళు మీద చాలా అంటే ఇప్పుడు దాంట్లో కలిపే ఆల్ఫోజోలం అనేది అది మనిషి ప్రాణానికి దారి ఇస్తుంది. కాబట్టి దాని గురించి గవర్నమెంట్ దీన్ని పనిచేస్తుంది మనిషి మీద అనేది మీకు చెప్తాం. కొద్దిగా అది క్లుప్తంగా మా ఎక్సైజ్ ఎస్ఐ గారు చెప్తారు. తాటి చెట్లు ఈత చెట్లు ఉన్నాయి. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులు ఎక్కువ ఉండడము, ఈ చెట్లు అనేవి తక్కువ ఉండడం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనకు పాలు ఏ విధంగా అయితే తక్కువ దొరికితే నీళ్లు కలుపుకొని తాగుతామో ఏ విధంగా అయితే కల్తీ అవుతుందో ఈ కళ్ళు కూడా తాగే వ్యక్తులకు సరఫరా పోకపోవడం వల్ల కొంచెం కల్తీ అయ్యి అవుతుందనేటువంటి వాదన ఉన్నది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ కల్తీ కళ్ళు అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు విషయంలో మేము చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా శాంపుల్ తీసి ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. అక్కడ ఒకవేళ నిషేధ మత్తు పదార్థాలు ఏమైనా వస్తే వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం కానీ జరుగుతున్నది. అయితే ఈ విధంగా ఈ మధ్యలో కూడా మేము గంజాయికి సంబంధించి భీమ్గల్లో ఒక కేసు చేయడం ఉంది. ఆ కేసులో మా దృష్టికి వచ్చినటువంటి సుమారు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. కాబట్టి మా దృష్టికి వచ్చింది ఏంటంటే వాళ్ళ పిల్లల పైన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం అనేది మాకు అనిపిస్తున్నది. అయితే మీరు ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, ఇది ప్రజలందరి బాధ్యత. ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే దీన్ని మనం నిర్మూలించగలుగుతాం. కాబట్టి మీకు నిషేధ మత్తు పదార్థాల విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అనేది కలుపుతున్నారు. ఇప్పుడు వెరీ రీసెంట్గా కామారెడ్డిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఎందుకంటే డ్రగ్ కలిపినందుకు అల్ఫాజోలం అని ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ కలిపినందుకు అన్ని క్యాజువాలిటీస్ అయిపోయినాయి. సో యాక్చువల్లీ కళ్ళు అనేది అది మన ఫంక్షన్స్లో దాంట్లో ఒక సంప్రదాయమే. కానీ మంచి కళ్ళు తాగితే మంచిది. అది కల్తీ కళ్ళు తాగద్దు అనేది మా ఉద్దేశము. ఎందుకంటే దాంతో చాలామంది లైఫ్స్ పాడవుతాయి, ఫ్యామిలీస్ పాడైపోతాయి. అండ్ ఇంకోటి అదే కాకుండా ఈ డ్రగ్ అనేది చాలా డేంజరస్. అది ఏంటంటే మనిషిని లోపలికి వెళ్ళి తినేస్తుంది. దానికి మనిషి అలవాటు పడిపోతాడు. సో అందుకే కల్తీ కళ్ళు కాకుండా మంచి కళ్ళు తాగితే అది మన హెల్త్ కూడా మంచిది. సో మా చెప్పడం ఏంటంటే కల్తీ కళ్ళు ముక్కుని మీరు నిషేధించండి అని మా ఒక రిక్వెస్ట్. అదే కాకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా డ్రగ్స్కి సంబంధించి ఉంటే కూడా మాది టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 1908. ఆ 1908 నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పచ్చు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ రేపు చాలా మంది డ్రగ్స్ తీసుకోవడానికి చాలా సీక్రెట్గానే వెళ్తారు. ఎవరు వ్యక్తి ఏం చెప్పారని తెలియదు. మీరు ఇట్లాంటి పని చేస్తే మొత్తం సొసైటీకి మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ రిక్వెస్ట్. అందరూ కల్తీ కళ్ళని నిషేధించండి. థ్యాంక్ యూ. కల్తీ కళ్ళు అలవాటు అవసరం లేదని కల్తీ కళ్ళు తాగి చాలా జీవితాలు కోల్పోతున్నారు. అదేవిధంగా అలా ఫ్యామిలీ కూడా పెద్ద తీరని లోటు జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి ఆ కల్తీ కళ్ళకి బానిస కాకుండా మంచి ఏదైనా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఆరోగ్యానికి మేలు చేసేటువంటి కళ్ళు తాగండి. ఇంకా అలాగే యూత్ ఎక్కువ మట్టుకు ఈ డ్రగ్స్ కానీ ఇంకా ఇది స్మోకింగ్ ఇదంతా బాగా విచ్చలవిడిగా చేస్తున్నారు. అది మీ జీవితాలకు చాలా ముప్పు ఉంది. మీరు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. కానీ ఆ విధంగా జీవితాలు కోల్పోకూడదు. ఇలా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రాం